హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఈ వీడియోలో వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి పండుగ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటి అనేది చూసేయండి. చూసారు కదా నా ఫేస్ ఎంత డల్గా ఉందో. నా ఫేస్ ఎందుకు అంత డల్గా ఉందంటే మా కేతన్ బాబుకి జ్వరం కలిగిందండి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే లేదా చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరికైనా ఒకరికి ఇంట్లో హెల్త్ బాగాలేకపోతే ఫేస్ అనేది అలా ఉంటుంది కదా. ఇంకా సో అందుకని నా ఫేస్ అయితే అంత డల్గా ఉందన్నమాట. ఇంకా ఈరోజైతే శివరాత్రి రోజున టెంపుల్కి అయితే ఎటు వెళ్ళలేదండి. ఇంట్లోనే ఇలాగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. శివరాత్రికి రోజున శివుడికి ఎంతో ఇష్టమైన పిండి దీపం పెడితే చాలా అంటే చాలా మంచిదని చెప్పేసి నేను విన్నాను. సో అందుకని నమ్మకంతో ఒక కోరిక అయితే కోరుకొని దేవుని ముందు ఇలాగా 2 బియ్యపిండి ప్రమిదలు అయితే వెలిగించానమాట. మనం ఈ బియ్యపిండి ప్రమిదలు కూడా చూడండి, శివుని బొట్టు ఎలాగైతే ఉంటుందో అలాగా శివునికి ప్రతిరోజు బొట్టు పెడతారు కదా, అలా ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే 3 నామాలు పెడతాము బియ్యపిండి ప్రమిదల మీద. సో శివుడి బొట్టు అయితే ఇలా ఉంటుంది కదా, అడ్డంగా 3 లైన్స్ ఉండేసి మధ్యలో ఒక బొట్టు అనమాట. శివుని మనం ఈ పిండి రూపంలో భావించాలన్నమాట. సో అలాగా 2 ఒకటి చేయకూడదండి ఎప్పుడు కూడా. ఇంట్లో పిండి దీపం బాగా గుర్తుపెట్టుకోండి, చేస్తే 2 లేదా 3 5 అలా చేయాలన్నమాట. సో 2 దీపాలు అయితే పిండి దీపాలను అయితే పెట్టేసుకొని ఇలాగా శివుని నామాలను అయితే ఇలాగా పసుపు కుంకుమలతో బొట్లు అయితే అలంకరించుకొని చక్కగా శివుణ్ణి అయితే చూస్తున్నామన్నమాట. మేము పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపంలో శివుడు కనిపిస్తాడు అన్న చిన్న కోరికతో చిన్న ఆశతో ఎదురు చూసాము. మాకు చివరికి ఫైనల్గా ఆ దీపంలో శివుడైతే కనిపించాడండి. చూడండి, మీరు మంచిగా గమనిస్తే ఆ దీపంలో శివుడు వస్తూ పోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అగో పైకి బ్లాక్ కలర్లో అక్కడ శివుడు వస్తున్నట్టుగా ఇలాగా నిల్చొని త్రిశూలం పట్టుకున్నట్టుగా అలాగా ఆకారం అయితే కనిపిస్తుంది. కాకపోతే మేము ఇక్కడ 15 నిమిషాలే చూసాము. మనం పూజ చేసుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మనం వెలిగించినటువంటి దీపాన్ని మనం ఒక అర్ధగంట సేపు చూస్తే మనకి నిజంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకి ద్వీపంలో కనిపిస్తాడంట. సో నేను చాలాసార్లు విన్నాను. సో అందుకని మేము కూడా ఈసారి అయితే అలా చూసాము. అలాగే శివరాత్రి రోజు శివునికి ఇష్టమైన పులగం అయితే చేసి పెట్టానండి నైవేద్యంగా. శివునికి పులగం అంటే చాలా ఇష్టమంట. అలాగే తెల్ల అక్షింతలతో పూజిస్తే ఆ రోజు చాలా మంచిదంట. అందుకని తెల్ల అక్షింతలతో మేమైతే పూజించేసి పూజ చేసుకున్నాక దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టేసి హారతి ఇచ్చి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసామన్నమాట. ఇంకా గుడికి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి, మా కేతన్ బాబుకి జ్వరం తగిలిందని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉండైతే మేమైతే శివునికి ఇలాగ పూజ అయితే చేసేసుకున్నాము. మా ఇంట్లో ఉన్నటువంటి శివుడు పార్వతి తర్వాత పక్కన వినాయకుడు ఇలాగా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అనమాట. అందులోనే ఒక 2-3 దేవుళ్ళు కూడా ఉంటాయి. ఇంకా శివుని ఫోటో ముందే ఇలాగ దీపాలు అయితే వెలిగించేసానమాట. కొంతమంది ఏం చేశారంటే పసుపుతో లేదా పుట్టమన్ను లాంటివి తీసుకొచ్చి శివుని ప్రతిరూపంగా అలాగా భావించి శివలింగాన్ని తయారు చేసి శివరాత్రి రోజు చేసేసుకున్న తర్వాత సాయంత్రం రోజు పారే నీటిలో వేసి వస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే బియ్యపు పిండితో ఇలాగా శివుని ప్రతిమగా చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ బియ్యపు పిండి ప్రమిదలు కొండెక్కిన తర్వాత మన ఇంట్లో పూల కుండీలలో వేసుకుంటే మంచిది అనమాట, చాలా మంచిది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేశానండి. వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. టమాటా పప్పు అయితే చేసేసాను. మా కేతన్ బాబుని అడిగాను అనమాట, జ్వరం తగిలింది కదా ఏం తింటావు కేతన్ ఏంటి అంటే మమ్మీ టమాటా పప్పు కావాలని అడిగాడండి. ఇంకా వాడి కోసం అని చెప్పేసి స్పెషల్గా టమాటా పప్పు అయితే కొంచెం చేసేసి చిప్స్ అయితే చూసారు కదా కొన్నే ఉన్నాయి, మొత్తం ఆల్రెడీ తినేసారనమాట. ఇంకా కొన్ని ఉంటే ఆ చిప్స్ అయితే చూపిస్తున్నాను పిల్లలకైతే. ఇంకా ఈరోజు అయితే టమాటా పప్పు అయితే చేశానండి. శివరాత్రి రోజు చేసినటువంటి వీడియో లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. తర్వాత మా ఇంటి వెనకాల శివుడిదే అనమాట. శివరాత్రి 3 days ఉందనంగా ఇక్కడ వీళ్ళు ఈ పండగ జరుపుకుంటారండి. శూలం పండగ అంటారు దీన్ని. ఇందులో బాలశివుడు ఉన్నారని మాకు ఇక్కడికి మేము నక్కపల్లి వచ్చి స్టార్టింగ్లో చెప్పారు. మళ్ళీ తర్వాత కొంతమందిని అడిగితే భద్రకాళి అమ్మవారు ఉంటుందని చెప్పారు. ఫైనల్గా మాకు తెలిసింది ఏంటంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నదనమాట. ఆ ప్రత్యేకత గురించి అయితే నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. సో ఇది ఏంటంటే ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన జాతర పండగ అనమాట. ఇక్కడ
వీళ్ళు ప్రతి సంవత్సరము శివరాత్రి 4 డేస్ ఉందనంగా ఇక్కడ బాగా జాతరలాగా చేసేసుకొని భోజనాలు అనేది పెడతారనమాట. ఇదైతే రేపు అనమాట. అంటే శివరాత్రి 3 డేస్ ఉందనంగా చేస్తారనమాట. ఇంకా చూశారు కదా భక్తులైతే ఎలాగొచ్చేసారో, ఎక్కడెక్కడ నుంచి జనాలు అందరూ అయితే వచ్చేసారు. కన్నుల పండగ విందులాగా ఉందనమాట. ఇక్కడ భలే ఉందండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము, ఎప్పుడు చూడలేదు. వీళ్ళు ఇక్కడ ప్రమిదలు అంటారు కదా, అవి దీపాలు అలాగా ఒక సెట్ ఉంటుంది. అందులో 5 ఉంటాయి అన్నమాట. 5 కూడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో దీపం అనేది వెలిగించేసి అలాగా దీపాలను పట్టుకొని వీళ్ళు డ్యాన్స్ అనేది ఇక్కడ చేస్తారనమాట. వాళ్ళ పండగకి సంబంధించిన ఒక నాట్యంలాగా అలాగ చేస్తారంటండి. ఇది వీళ్ళు ప్రతి సంవత్సరము చేస్తారు ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి 4 డేస్ ఉందనంగా చేసుకునే పండుగ అనమాట. వీళ్ళది ఇదేంటిదంటే శూలం పండగ అంటారండి. ఇది దర్జీవులు అంటారు కదా, వాళ్ళు జరుపుకునే పండగ అనమాట. వాళ్ళ దేవుడు అంట ఇది. వాళ్ళకి ఇది ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు మనకి టైలరింగ్ ఉంటుంది కదా, టైలరింగ్ మీద అంటే మిషన్ మీద మన నేత డ్రెస్సులు, చొక్కాలు, పాయింట్లు ఇవి కుట్టింది అసలు స్టార్టింగ్ ఎవరు, వాళ్ళకి ఇది ఒక కథ ఉంటుందన్నమాట. ఆ కథ ద్వారాగా వీళ్ళకి వచ్చినటువంటి పండగ. మనకి మిషన్ మీద టైలరింగ్ మిషన్తో మనం డ్రెస్సులు బట్టలు కుట్టుకోవాలి అని నేర్పిన దేవుడు అనమాట ఇతను. శూలం పండగ అనేసి అయితే అంటారండి. ఈ గుడిలోనే ఆ దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి. తర్వాత శూలాలు కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం నేనైతే వినడం కూడా ఇది. వీళ్ళు శివరాత్రి 3 డేస్ ఉందనంగా బాగా చేస్తారు ఇక్కడ పండగ అయితే. ఇదిగోండి మేము కూడా వెళ్ళాము. ఇక్కడైతే ఇప్పుడిప్పుడే అందరూ అలాగ వచ్చేస్తున్నారనమాట. ఇక్కడ నేను మ్యూట్లో పెట్టయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డ్రమ్స్ కొడుతూ ఉన్నారు. తర్వాత ఆ దేవుడికి సంబంధించిన పాటలు కూడా చేస్తున్నారు. అవేమి ఇక్కడ రాకూడదు కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే ఇలా తీస్తున్నాను. ఇంకా అందరైతే వచ్చేస్తున్నారనమాట. చూశారు కదా, అసలు ఇసుక వేస్తే రాలరు అంత జనం వచ్చారండి. వాళ్ళ పండగ అని చెప్పేసి వాళ్ళు జరుపుకునే వాళ్ళే కాకుండా ఇంక ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జాతర, ఒక సంబరం లాగా ఈ పండుగనైతే జరుపుకున్నారనమాట. శూలం పండగ సంబరాలు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు, ఎదురుగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే బాలశివుడు ఉంటాడు అని చెప్పేసి అయితే అన్నారు. ఫోటో కూడా వేసారండి. ఇక్కడ శివుని లాగే ఉన్నాడు ఆ ఫోటో కూడా అందులో. ఈ గుళ్ళో ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఇక్కడ మార్నింగ్ సుప్రభాతం పాటలు పెడుతూ ఉంటారు. తర్వాత కుదిరితే ఒక్కోసారి ఈవినింగ్ కూడా ఇక్కడ పాటలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళు ఇక్కడ తాటాకులు తీసుకొచ్చుకొని చక్కగా పందిరైతే వేసేసుకున్నారు. 5 డేస్ ముందే ఆ పనులన్నీ చేసేసుకొని, ఆ పందిరి ఉంది కదా తాటాకులు పందిరి, ఇదిగోండి ఆ తాటాకు పందిరిలోనే వాళ్ళ దేవుడు ఏదైతే ఉంటుందో ఆ దేవుణ్ణి అందులో పెట్టేసుకొని చక్కగా వీళ్ళైతే ఇలాగా వాళ్ళ దేవుడికి సంబంధించిన ఆట ఏదైతే ఉంటుందో ఆ డ్యాన్స్ ఒకటి, నృత్యం అయితే ఇక్కడ చేసేసారనమాట. ఇటు సైడ్ అయితే ఒక చిన్న స్టేజీ వేసేసారు. స్టేజ్ వేసేసి స్టేజీ దగ్గర కూడా భరతనాట్యము అలాంటివి పిల్లలతో డ్యాన్స్లు అయితే వేపిస్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళైతే దీపాలు ప్రమిదలు అంటారు కదా, ఆ ప్రమిదలు పట్టుకొని అయితే డ్యాన్స్ వేస్తున్నారండి. నాకైతే భయం వేసిందనమాట. ఒకవేళ వాళ్ళు కాలు ఇలా తగిలితే అసలు అది పడిపోతే అనిపించింది అనమాట. బట్ ఇంకా మా వారిని అడిగితే ఏం పడిపోవాలి, అవి లోపలికని ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి అయితే అన్నారు. భలే వేస్తున్నారండి వీళ్ళు ఆ డ్రమ్స్ కొట్టుకుంటూ అలాగ డ్యాన్స్. వాళ్ళ దేవతకి సంబంధించిన డ్యాన్స్ అనమాట ఇది. ఇలాగైతే డ్యాన్స్ అయితే వేసేసిన తర్వాత వీళ్ళు ఈ పండగ అయిపోయింది కదా, నెక్స్ట్ డే మళ్ళీ ఆ మందిరంలో పెట్టినటువంటి దేవుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ దేవుళ్ళని ఇలాగా ఊరు మొత్తాన్ని కూడా ఇలాగ ఊరేగించేసి ఆ దేవుళ్ళని వీధికి సందుకి ఇలాగ తీసుకొచ్చేస్తూ ఇంకా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేసేసి చూసేస్తున్నారనమాట. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంకోటి, ఇంకా శివరాత్రి రోజు మళ్ళీ దేవుణ్ణి ఆ పందిరి తాటాకులు చేసినటువంటి పందిరిలో నుంచి తీసేసి ఊరు మొత్తం ఊరేగింపు చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి యథావిధిగా వాళ్ళు గుళ్ళో అయితే దేవుణ్ణి పెట్టారండి. చూసారు కదా ఇక్కడ ఆ నిప్పు అయితే పడిపోయిందనమాట. అందులో ఉన్నటువంటి నిప్పు నేను ఇందాక అన్నాను కదండి పడిపోతే ఎలాగని. ఇంకా అలా వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారు. అదిగోండి చూడండి, అలాగ స్టెప్ బై స్టెప్ కాలు ఒకటి వెనక్కి ఒకటి ముందుకి కాలు అలా వేస్తూ వస్తున్నారనమాట. ఇంకా అందులో అమ్మవారు కూడా ఉన్నారండి. ఆ అమ్మవారికి వీళ్ళు సారే అనేది కూడా తీసుకెళ్తున్నారనమాట. పండ్లు, పూలు, చీర, గాజులు ఇలాగా అమ్మవారికి మళ్ళీ
ఆ గుడిలో అవన్నీ ఆ రోజు రేత్రి పెట్టేసి ఇదిగోండి ఒక ద్వీపం కూడా వీళ్ళు అడుగులు మడుగులు అంటారు కదా, సంథింగ్ ఏదో అంటారు, అలాగా ఒక ద్వీపాన్ని అయితే ఒకళ్ళు నెత్తిన పెట్టుకున్నారనమాట. అది కొండ ఎక్కకోకుండా ఇలాగ ఒక బెడ్షీట్ అయితే నలుగురు నాలుగు వైపులా పట్టుకొని అందులో తీసుకొని వెళ్ళిపోతున్నారండి. చూసారు కదా, వీడియో లాగా వచ్చేసేది అనమాట. మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చెల్లి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్